పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్‌ను ఇరాన్ టార్గెట్ చేసింది. F-35ని కూల్చేశామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. అయితే ఇరాన్ ప్రకటనను అమెరికా కొట్టిపారేసింది. తమ ఫైటర్ జెట్ సురక్షితంగా ల్యాండింగ్ అయిందని అమెరికా సెంట్రల్ కమాండ్ అంటోంది. ఊహించని విధంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది. మరోవైపు ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తమపై దాడులు జరిగితే ఇరాన్పైన గతంలో మునిపెన్నడూ చూడనంత శక్తితోటి దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్‌ను ఇరాన్ టార్గెట్ చేసింది. F-35ని కూల్చేశామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. అయితే ఇరాన్ ప్రకటనను అమెరికా కొట్టిపారేసింది. తమ ఫైటర్ జెట్ సురక్షితంగా ల్యాండింగ్ అయిందని అమెరికా సెంట్రల్ కమాండ్ అంటోంది. ఊహించని విధంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది. మరోవైపు ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తమపై దాడులు జరిగితే ఇరాన్పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితోటి దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు.